ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 2-3 years బ్యాక్ మీరు తీసిన సినిమా అమృతం ఇన్ చందమామలో యా. సో అమృతం చందమామలో ఏంటండి ఆ కాన్సెప్ట్? అది ఎందుకు అసలు తీద్దాం అనుకున్నారు? అమృతం అంత మేజర్ బ్లాక్ బస్టర్ అనుకున్నాను ఏమో. అంటే అదే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మూన్ పైకి అమృతం అన్నవాళ్ళు అసలు అమృతాన్ని వేరే సిచ్యువేషన్లో పెడదాం అనుకుని మొదలైంది. ఎప్పుడు ఇక్కడ అమృత్ విలాస్లో కాకుండా ఓకే బ్యాంకాక్ వెళ్తే ఎలా ఉంటుంది, సింగపూర్ అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది, అసలు ఇది అంతా ఎందుకు అసలు మూన్ పైకి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. అరే ఎంత డ్రెస్లు వేయచ్చు, ఆ స్పేస్ సూట్స్, పిల్లలకు కూడా ఎంటర్టైనింగ్ ఉంటుందన్న ఒక అత్యాశతో చేసాం. అది కుదరలేదు. ఎంత బాగా చాలా ఖర్చు అయిందండి. హౌ మచ్ డిడ్ యూ స్పెండ్? 5 crores పైన. 5 crores కంప్లీట్గా అసలు ఒక్క రూపాయి కూడా రాలే పెట్టిన దానికి. 14 లక్షలు వచ్చిందేమో. శాటిలైట్ కూడా రాలేదండి? రాలేదు. ఇప్పుడు కావాలా? ఓకే. సో ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటండి ఈ 3 yearsగా? మళ్ళీ ఇలాంటి వింత ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు అనుకుంటున్నారా, లేకపోతే అయినా సరే చెయ్యాలి అనుకుంటున్నారా? అంటే చేసినప్పుడు అది వింత అనిపించదు కదా. చేసినప్పుడు చాలా కరెక్ట్, రీజనబుల్, లాజికల్ అండ్ చాలా హోప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త కాకుండా చేసిందే చేయటానికి ఎవరైనా చేస్తారు కదా. జెరాక్స్ మెషిన్ కూడా చేస్తుంది అది, మళ్ళీ మనం ఎందుకు? అంటే నేను అనేది అలాంటి తరహా సినిమాలు. ఇప్పుడు లిటిల్ సోల్జర్స్ చేశాక మీరు అనుకున్నారు చిన్నపిల్లలతో అలా చేయకూడదు. సో ఆ టైప్లో ఇప్పుడు ఇలాంటివి చేసిన తర్వాత ఇంక ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయకూడదు, వేరే కొత్తది చేయాలని ఇంకేమైనా? అలాగే ఏం లేదు. అదే అందులో ఫాల్ట్ ఏంటన్నది నాకు తెలియదు. ఈవెన్ నౌ యూ థింక్ ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిలిం? ఇట్ ఈస్ వెల్ మేడ్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ ఎనఫ్. బట్ మీ స్ట్రెంగ్త్ ఏంటని మీరు అనుకుంటున్నారు గంగరాజు గారు? రైటింగా, డైరెక్టింగా? సీయింగ్ ద పిక్చర్. డైరెక్టింగ్ అన్నది పరిపరి విభాగాలు కలిపి ఉంటాయి. డైరెక్షన్లో కొందరు దిల్ బి వెరీ స్ట్రాంగ్ విజువల్లీ, ఈవెన్ మేబీ బెటర్ దాన్ ద కెమెరామెన్. విజువల్ ఫ్రేమింగ్ అది వాళ్ళ మైండ్లో ఉంటుంది. కొందరు గెటింగ్ ద పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్, హౌ దే ఇంటరాక్ట్ విత్ ద యాక్టర్స్, అది వేరే ఆస్పెక్ట్. కొందరు పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే వాళ్ళకు ఉంటుంది, అంటే స్విఫ్ట్ నరేషన్ ఉండొచ్చు. తీసేటప్పుడు కూడా కెమెరా ఎడిట్ అంటాం, అంటే కవరేజ్లాగా తీయరు, అవసరమైన షార్ట్స్ తీసుకుంటారు అండ్ ఇట్స్ పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ సరిపోతుంది. సో ఇన్ని రకాల డైరెక్షన్, అంటే అన్ని కలిపిందే డైరెక్షన్. నా స్ట్రెంగ్త్ ఇస్ ఐ సీ అ పిక్చర్ ఇన్ మై హెడ్ అండ్ పిక్చర్ హ్యాస్ వర్డ్స్ ఆల్సో. ఓకే. అండ్ విభజించాలంటే మాటలు కొంచెం పర్లేదు. నేను కానీ మీకు ఇంగ్లీష్ మీద ఉన్న పట్టు తెలుగులో లేదు అని మీరే చెప్పారు ఇందాక. తెలుగు రాస్తాను బట్ అంతగా లేదని. అలాంటి మీరు 313 ఎపిసోడ్లు ఎలా రాశారండి? అమృతం ఈరోజు కూడా కంటిన్యూస్గా వీక్ బై వీక్ కామెడీని రాయాలంటే ఇట్స్ నాట్ అ జోక్. మామూలు స్క్రిప్ట్లు రాయొచ్చు బట్ కామెడీ రాయడం చాలా కష్టం. అందరికంటే ఎక్కువ బాధ నాకు తెలుసు, మా టీముకి తెలుసు. వాసుకి వాజ్ మై అసిస్టెంట్, అందులో చేసిన వాళ్ళు అందరికీ తెలుసు. అంటే ఎవ్రీ వీక్ మోర్ దెన్ రైటింగ్ అ జోక్ కాదండి, అదే నాకు మెయిన్ థింగ్. వెన్ ఐ స్టార్టెడ్ అమృతం ఐ టోల్డ్ ద టీమ్, ఇది జోక్ బుక్ కాదు. జోక్ బుక్ మనం చూస్తాం కదా, పోలీస్ జోక్ బుక్, సర్దాజీ జోక్ బుక్. ఒక పేజ్ చదువుతాం, భలే నవ్వుతాం, 2, 3, 10 పేజీలు బోర్ కొట్టి పాడేస్తాం, ఎందుకంటే అందులో కథ లేదు. సో జోక్స్, 1 liners బోర్. ప్రతి సినిమాలో ఇప్పుడు 1 liners, ప్రతి వాడు పంచ్ డైలాగ్ అన్నాడు. దేనికి పంచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచింగ్ బ్యాగ్ ఎవరు? ఆడియన్సా? కథను ముందు సాగాలి కదా. సో కామెడీ కూడా అమృతం స్ట్రెంగ్త్ ఇస్ ద స్టోరీ, నాట్ కామెడీ. వింత సిచ్యువేషన్స్ క్రియేట్ చేసాం వాళ్ళ పడతానికి. సో దట్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ద వర్డ్స్. ఇప్పుడు గోతులో పడ్డాడంటే అమ్మో నాయనో అనాలి కదా. మన గొయ్యి కూడా లేకుండా ఊరికి అమ్మో నాయన అని ఎలాగొస్తాయి మాటలు అవి పెట్టినట్టు. సో ఆ సిచ్యుయేషన్స్, అది స్టోరీ మోర్ దాన్ కామెడీ. ఎంత స్టోరీ సిచ్యువేషన్ అయినా కూడానండి, మీరు ఆ క్యారెక్టర్స్తో ఆ లైన్స్ వాళ్ళు పలికే పద్ధతి, విధానం, వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్, అవి కూడా అదే అంటున్నాను. అంటే ప్రతి వారం ఇద్దరు క్యారెక్టర్స్తో అలా కామెడీ పండించడం ఇట్స్ నాట్ ఈజీ అంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ వర్డ్స్, ఈవెన్ సిచ్యువేషన్స్ అయినా వారం కామెడీ పండించాలంటే
అంత 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 సులువైన విషయం కాదు అది. సులువైంది కాదు. అందుకనే ప్రేమ వాట్ ఈజ్ ఆఫ్ చేసాం. ఎందుకు ఆఫ్ చేసాం? ఆఫ్టర్ 6 years నాన్ స్టాప్ ఆఫ్ చేస్తాం అన్నది ఆ ఛానల్లో ఎస్పెషల్లీ జెమినీస్ వాళ్ళు చెప్తారు, ఇంక చాలు రేటింగ్స్ లేవు మానేయమని. ఓకే. ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్, మొట్టమొదటిసారి మేము అన్నాం మేము ఇంక చేయలేమని. మేము అన్నప్పుడు కూడా వీఆర్ నంబర్ 1 or 2 ఆన్ ద ఛానల్ టీఆర్పీస్లో. సో వాళ్ళు అనుకున్నారు వీళ్ళకి పిచ్చే ఎందుకు మానేస్తున్నారని, డబ్బులు చేదా అని. చేదు కాదు, ఇక్కడ లేదు, అయిపోయింది. గుజ్జంత వచ్చేసిందా బయటికి? మొత్తం వారం అంటే ఎన్ని వీక్స్, 300 weeks పైన నాన్ స్టాప్గా చేసి ఇంకా అన్నీ చేస్తాం అనిపిస్తుంది. కానీ ఆ 300 రాయటం కూడా చాలా కష్టం కదండి. అది ఎప్పుడు వస్తుందంటే, అంటే మీలో కామెడీ ఉంటే వస్తుంది. అంటే మీరు మీ రెగ్యులర్ దైనందిన జీవితంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో కూడా ఒక హ్యూమర్, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే తప్ప అలాంటి స్క్రిప్ట్లు రావు బయటికి. అది ఐ థింక్ మామూలుగా అంటే ఇప్పుడు ఆయన ఒకసారి వచ్చాడు, ఆయన పెద్ద వంశీ గారు. హీ యూస్ టు కమ్ అప్పుడప్పుడు కలవటానికి వచ్చి అనేవాడు, అంటే మన ఈస్ట్ గోదావరి మన నీళ్ళలోనే ఉందండి కామెడీ అని. ఈస్ట్ గోదావరిలో ఉంటుందంట ఆయన ఒపీనియన్. నాకు అది తెలియదు, కానీ మోర్ దెన్ కామెడీ ఇట్స్ వెటకారం అండ్ విట్. అది కొంచెం ఫ్యామిలీలోనే ఉంది. అది సో కుటుంబ పరంగా అదంతా బై బర్త్ వచ్చిందనమాట, డిఎన్ఏలో ఉంది. ఓకే, సో ఇట్ గోస్. మిగతా సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే, అంటే కామికల్గా కామెడీగా ఉండకపోయినా కూడా అగైన్ మీ సినిమాలోని ఆ ఫీల్ ఉంటుంది, లైట్ హ్యూమన్ ఇమోషన్స్. అమ్మమ్మ.com అవ్వచ్చు, రాధామాధవ్ అవ్వచ్చు, ఎప్పుడు 2 వ్యక్తులు 3 వ్యక్తుల మధ్యనే డ్రామా నడుస్తూ ఉంటుంది, వెదర్ ఇట్ ఇస్ అ మూవీ ఆర్ అ టెలివిజన్ సీరియల్. కామెడీ అన్నది మీరు చెప్పింది నాకు ఎక్కడో చోట చోటు చేసుకుంటుంది. స్టోరీ కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కడో చోట ఉండాలి, పట్టు వెడుపులాగా. దెన్ డ్రామా, హ్యూమన్ డ్రామా అండ్ ఆల్ దట్. అండ్ ఓన్లీ 2-3 మధ్యన జరిగించడం అంటే అది యాక్చువల్లీ బికాస్ నేను ఆలోచించలేను బియాండ్ దట్ సీన్. 10 మంది ఉండి ఫ్యామిలీ ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు ఇవన్నీ చేయలేము, నాకు రాదు. అందుకని ఓన్లీ బై ఫోర్స్ 2-3తోనే రాసుకుంటా. ఐ కాంట్ రైట్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ టు అ సీన్. ఓకే, అందుకని సో మేబీ ఇట్స్ అ వీక్నెస్. వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుంటున్నారు మీరు. ఐ థింక్ ఎవరైనా అలాగే చేయలేము. యూ వర్క్ టువర్డ్స్ యువర్ స్ట్రెంగ్త్స్. బట్ ఆల్ సక్సెస్ఫుల్ సీరియల్స్ మీవి, మా టీవీ, జెమినీ టీవీ, ఇప్పుడు ఈ టీవీలో కూడా అమృతం రిపీట్ చేస్తున్నట్టున్నారు కదండి, అప్పుడు మీరు తీసిన ఎపిసోడ్స్. యా అంటే అది ఏంటో 7 ఏళ్ల క్రితం మీరు తీసినవి ఇప్పుడు కూడా జనాలు చూస్తున్నారు. యూట్యూబ్లో పెడితే కూడా వాటికి కొన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి. 7 ఏళ్ళు కాదు, ఆఫ్ చేసి 10 సంవత్సరాల పైన అయింది. బిగిన్ చేసి 16-17 సంవత్సరాలు అయింది. చూస్తున్నారు. ఐ మీన్ దట్స్ వెరీ హ్యాపీ థింగ్. ఇప్పటికీ దే ఆర్ ఏబుల్ టు లాఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ అని. చాలామంది రాస్తారు, మేము భోంచేసే ముందు రాత్రి ఒకసారి అది చూసి రోజు వచ్చిన స్ట్రెస్ అంతా పోతుంది అక్కడ అని. అండ్ యూట్యూబ్ అమేజింగ్. ఐ డోంట్ నో 3 million వ్యూస్ అ మంత్ సంథింగ్ చూస్తున్నారు. ఈ మధ్య నాగార్జున గారు కూడా అన్నారు, అమృతం సీరియల్ నేను యూట్యూబ్లో చూస్తాను అప్పుడప్పుడు, బికాస్ టెలివిజన్లో చూసే అంత టైము కరెక్ట్గా ఆ స్లాట్ గుర్తుండదు కాబట్టి యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తుంటాను. ఆయనే కాకుండా చాలామంది పెద్ద వాళ్ళు ఎంతోమంది, ఇప్పుడు ఇందా వంశీ గారు అన్నట్టు మెనీ పీపుల్ వాచ్ స్టిల్ టుడే. అమృతం అనగానే ఫస్ట్ అసలు మీరు ఆ సీరియల్ అలా ఫ్లాష్ అవుతుంటాయి మైండ్లో. అమృతం అప్పుడు చేసిన అన్నాళ్ళు కొంచెం తిట్టుకునే వాళ్ళం, ఇంకా జీవితం ఏంటి ఇలాగా సంఖ్యలు వేసినట్టు అయిపోయింది 6 సంవత్సరాలని. బట్ ఆ తిట్టుకోవడం తప్పేమో అని ఇప్పుడు అనిపిస్తుంది, ఫర్ వాట్ ఇట్స్ అచీవ్. ఐ మీన్ ఒకసారి అమృతం ఎంత రియాక్షన్ ఒకటి చూసింది ఏంటంటే, నేను అమ్మ చెప్పింది షూటింగ్కి విజయవాడ ఇలా ఇది స్వాతి వేమూరు బలరామ్ గారిని కలవటానికి, సమ్ డీల్ విత్ యాడ్స్ అండ్ వాళ్ళది వాడాం. అమ్మ చెప్పిందిలో వాళ్ళ స్వాతి ఓకే సాంగ్ వెళ్ళి కూర్చున్నాను, మాట్లాడుతున్నాను, లిటిల్ సోల్జర్స్ చేశాను, ఇలాగా అది అయితే ఇది 10-15 minutes అయింది, మామూలుగానే మాట్లాడుతున్నాను మర్యాదగా. దెన్ నా తర్వాత నేను అమృతం సీరియల్ కూడా చేశాను. టక్కన నుంచున్నారు ఆయన, నుంచినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఈ సినిమాలు చేసింది అంతా పోయింది, లిటిల్ సోల్జర్స్ పేరు ఉన్నదే, అయితే పేరు వచ్చింది అంతకంటే ఎక్కువ.
మామూలుగానే మాట్లాడేది ఈ దాంట్లోకి ఐ మీన్ టక్కున లేచి నుంచుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఫర్ సమ్ పీపుల్ ఇట్ వాజ్ లైక్ దట్. దేర్ సో మెనీ పీపుల్ టీవీ ఎప్పుడు చూడడం, అమృతం ఒకటే చూస్తాం అనేవాళ్ళు. అంటే పీపుల్ ఇన్ అదర్ బిజినెసెస్, నాట్ ద యంగ్స్టర్స్. నువ్వు నిజమండి, ఎందుకంటే ఇట్స్ అ క్లీన్ కామెడీ. మన దగ్గర చాలా కాలంగా మన సినిమాల్లో కొన్ని వల్గర్ కామెడీ, డబుల్ మీనింగ్ కామెడీ ఇవన్నీ బాగా ఎక్కువైన టైంలో మీరు అమృతం ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ. 6 years నుంచి 60 years ఓల్డ్ పిల్లలు, ఐ మీన్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవ్రీబడి విల్ వాచ్. అంత ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. దట్స్ వాట్ 5 years, 6 years, 7 years.